ఇవాళ బిల్లుని పంపించిందో ఆ రిజర్వేషన్ సాధ్యం కాదని ఇవాళ రామచంద్రరావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మొదటి నుంచి కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆనాడు భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సమస్యలు పోవాలంటే, సమన్యాయం సామాజిక న్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ శాస్త్రీయబద్ధంగా చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి ఇవాళ గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ బీసీలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ బిల్లుని ఇవాళ 42% రిజర్వేషన్ బిల్లుని 9th షెడ్యూల్లో పెడితే ఇవాళ తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ అమలైతే ఇవాళ తద్వారా ఇవాళ బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా చేయుతుంటది, వాళ్లకు రాజకీయంగా ఇవాళ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కు బీసీలకు ఇవ్వాలనే బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. ఇవాళ రామచంద్రరావు గారు ఆ విధంగా మాట్లాడమంటే ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులని నువ్వు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇప్పటికైనా మీరు మేల్కోనండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీలకు, దళితులకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. మరి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు, అరవింద్ గారు ఇదేనా మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు? మరి మీ వైఖరి కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. మీ రాష్ట్ర అధ్యక్షుడేమో బీసీలకు రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతాడు, మరి మీరేమో మీ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటుండు కదా. మరి నరేంద్ర మోడీని కూడా నేను ప్రశ్నిస్తున్నా, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడితే మరి మీ వైఖరి కూడా స్పష్టం చేయాలి. ఇవాళ నేను అందుకే మరొకసారి తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకమైనటువంటి వ్యావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మీరు మేల్కొనండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంత గొప్ప నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇవాళ తెలంగాణ వైపు చూస్తుంటే ఇవాళ తెలంగాణ బీజేపీ స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే బీసీల వ్యతిరేకమైనటువంటి వైఖరిగా మాట్లాడమంటే ఇప్పటికైనా బీజేపీలో ఉన్న బీసీ నాయకులు మేల్కొనండి. లేకుంటే ఇదే వైఖరి గనక మీరు కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీ నాయకులు తిరగలేరు. ఇవాళ బీసీలంతా కూడా చైతన్యవంతమైన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాన్షియస్ వచ్చింది. మా నాయకుడు ఇవాళ ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా జనగణలో కులగణన చేయాలని ఏదైతే నరేంద్ర మోడీని మెడలు వంచి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కులగణనకు చేయడానికి కారణమైందో అదే విధంగా బీజేపీ, నరేంద్ర మోడీ మెడలు వంచైనా కూడా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇంత గొప్ప నిర్ణయం ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకుంటే ఇవాళ దేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు ఉంటే బీజేపీ మాత్రం ఇవాళ బీసీల వ్యతిరేకమైనటువంటి ఒక మళ్ళొకసారి ఇవాళ దాని యొక్క నిర్ణయాన్ని ఇవాళ బయట పెట్టింది.